హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సీ ఏడబ్ల్ఈ 90 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దామండి. ఓకే. వీడియోలోకెళ్ళే ముందు క్విక్‌గా నా క్రెడెన్షియల్స్ చెప్తా అండి. ఓకే. సో, ఓకే. నేనొచ్చేసి గేట్ క్వాలిఫైడ్ అండి. అండ్ ఏడబ్ల్ఈ నోటిఫికేషన్ 2022లో నా స్కోర్ వచ్చేసి 117 ఔట్ ఆఫ్ 150. అంటే నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఆన్సర్డ్ అండి. ఆబ్వియస్‌లీ స్కోర్ అంటే ఇంటూ 2 చేయాలి. ఇది 117 నేను కరెక్ట్ ఆన్సర్ చేశాను. అప్పట్లో నాకు తెలిసి హైయెస్ట్ 125 ఎంతో వచ్చిందనుకుంటా అండి టెక్నికల్‌లో. నాకు 6 మార్క్స్ వల్ల జాబ్ పోయిందనమాట. ఎందుకంటే నాకు జీఎస్‌లో స్కోర్ అనేది కొంచెం తక్కువొచ్చింది. అది వీక్ కదా నేను. ఎనీవే ఐ గాట్ అనదర్ జాబ్ అండ్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో, ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌లో, సివిల్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌లో నాకు 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. ఇంతే అండి నా క్రెడెన్షియల్స్. ఇదొచ్చేసి హాల్ టికెట్ అండ్ టీజీపీఎస్‌ది ప్రూఫ్. ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి. యూ కెన్ వెరిఫై ఇఫ్ యూ వాంట్. ఓకే. వీడియోలోకెళ్ళిపోదాం ఇంగ. ఈ వీడియోలో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తామండి. ఫస్ట్‌ది మేజర్ డౌట్ 90 డేస్ ఎనఫ్ టు క్రాక్ ఎగ్జామ్. 90 డేస్ సరిపోతాయా మీకు ఎగ్జామ్ క్రాక్ చేయనీకి? ఈ వీడియో వచ్చేసి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మాకు 90 డేస్‌లో మేము క్రాక్ చేయగలుగుతామా వాళ్ళ కోసము. ఇంకొకరు మీడియోకోర్ అండి. అంటే వాళ్ళు ఒక 5-6 సబ్జెక్ట్స్ ఆల్రెడీ చదివేసి ఉంటారు. మిగిలిన సబ్జెక్ట్స్ చదవరు. వాళ్ళు కూడా 90 డేస్‌లో క్రాక్ చేయొచ్చా అని డౌట్ ఉంది. వాళ్ళ కోసము. నెక్స్ట్ వచ్చి రిపీటర్స్ అండి. రిపీటర్స్ ఆబ్వియస్‌లీ సిలబస్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు 90 డేస్‌లో క్రాక్ చేయొచ్చు. బట్ ఈసారి వాళ్ళు డిఫరెంట్‌గా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా గాని మీరు కామెంట్ చేయొచ్చు. నేను ఇంకో వీడియో చేస్తా అండి ఆ టాపిక్ రిలేటెడ్. ఓకే. ఈ టాపిక్ కవర్ చేస్తాము. నెక్స్ట్ రివిజన్ ప్లాన్. చాలా మంది సిలబస్ కంప్లీట్ చేస్తారండి. సిలబస్ కంప్లీట్ చేస్తారు. బట్ మెయిన్ ఎక్కడొస్తది ప్రాబ్లమ్ వాళ్ళకి రివిజన్ ఎట్లా చేయాలి అని వాళ్ళకి తెలీదనమాట. ఒక సైంటిఫిక్ వేలో ఎట్లా రివిజన్ చేయాలి? ఒక ప్రాపర్ వేలో. ఒక్కసారి చదివిన సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. టార్గెట్ స్కోర్. మన మైండ్‌కి ఎప్పుడు ఒక ఎగ్జాక్ట్ పాయింట్ ఉండాలండి. అంటే ఎక్కడికి రీచ్ అయితున్నామని. అప్పుడు మనం కొంచెం మోటివేటెడ్‌గా ఉంటామనమాట. అందుకే మీకు ఎగ్జాక్ట్ ఈ స్కోర్ తెచ్చుకుంటే సేఫ్ అని చెప్తానమాట. ఓకే. ఈజీ పేపర్ వస్తే ఎట్లా తెచ్చుకోవాలి? హార్డ్ వస్తే ఎంత తెచ్చుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఫేస్ వైస్ ప్లాన్. అంటే మంత్లీ ప్లాన్ అండి. 90 డేస్ అంటే ఆబ్వియస్‌లీ 3 మంత్స్ కదా! ఈచ్ మంత్ ఏమేమి కంప్లీట్ చేయాలని చెప్పి. నెక్స్ట్ డే ప్లాన్ అండి. ఒక డేని పర్ఫెక్ట్‌గా మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఎన్ని అవర్స్ చదవాలి? మీరు మార్నింగ్ పర్సన్ అయితే ఎట్లా ప్లాన్ చేయాలి? నైట్ పర్సన్ అయితే ఎట్లా ప్లాన్ చేయాలని కూడా చెప్తామండి. ఓకే. మరి మాక్ టెస్ట్ ఎప్పటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేయాలి? అది కూడా చెప్పేస్తాం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్. ఎగ్జామ్‌లో ఏ లెవెల్‌లో వస్తాయి క్వెషన్స్. నెక్స్ట్ హౌ టు బి మోటివేటెడ్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలామంది ఏం చేస్తారంటే వన్ డే మోటివేటెడ్‌గానే చదువుతారు. ఓకే. 2 డే కూడా చదువుతారు. బట్ థర్డ్ డే అనేది మోటివేషన్ పోద్దండి. సో, అట్లా డిసిప్లైన్డ్‌గా మోటివేటెడ్ ఎట్లుండాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇట్ విల్ బి ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఓకే. వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఒక్కసారి వీడియో చూస్తే మాక్సిమం 90% ఆఫ్ ది డౌట్స్ మీకు కవర్ అయిపోతాయండి. ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఆబ్వియస్‌లీ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. దీనికి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ నేనెట్లా ఫేస్ చేసినా అనేది మీకు చెప్పేస్తా. ఓకే. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని చేయాలండి. ఓకే. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా! నేను ఈచ్ పాయింట్ చెప్పేటప్పుడు ఇన్ కేస్ మీరు అది చేయలేదనుకోండి వెంటనే చేసేయండి. పాజ్ చేయండి వీడియో. వీడియో పాజ్ చేసి వెంటనే చేయండి. లేజినెస్ ఒద్దు. చాలామంది చేయరండి. నేను చెప్పినాక కూడా వీడియో పాజ్ చేసి చేయరు. తర్వాత చేద్దాంలే అనుకుంటారు. తర్వాత అది ఎప్పటికి రాదు. టుమారో నెవర్ కమ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి సిలబస్ అండి. మీరు ఫస్ట్ సిలబస్ షీట్ తెచ్చుకోండి. ఇన్ కేస్ లేకపోతే ఇప్పుడే ఎళ్లి తెచ్చుకోండి. వీడియో పాజ్ చేసి అన్నా తెచ్చుకోండి. నేను చెప్తున్నా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫోన్‌లో ఉండడం వేరు, బయట ఉండడం వేరు. మీకు ఫిజికల్‌గా పేపర్‌లో ఉండాలి. ఏమంటున్నా? ఫిజికల్‌గా పేపర్. ఎళ్లి తెచ్చుకోండి. ఇప్పుడు వీడియో పాజ్ చేసి తెచ్చుకోండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5-10 మినిట్స్. ఎళ్లి జిరాక్స్ షాప్‌కెళ్లి తెచ్చుకోండి. ఓకే. షీట్ తెచ్చుకున్నాక ఏం చేయండంటే అది అతికించుకోవడమో, మేబీ మీ టేబుల్ మీద పెట్టుకోవడమో, టేబుల్ మీద అతికించుకోండి లేకపోతే. అతికిచ్చి ఏం చేయండంటే ఒక్కసారి టాపిక్ కంప్లీట్ అయినంక మీరు ప్రతి సబ్జెక్ట్‌లో టాపిక్ కంప్లీట్ చేస్తారు కదా! దాన్ని కట్ చేయండి. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏందో చెప్తా అండి. ఫస్ట్ వచ్చేసి మీకు క్లారిటీ ఉంటది. అంటే నేను ఎంత సిలబస్ చదివినారా భాయ్! ఓకే. నేను ఇంత సిలబస్ చదివినా నాకు ఇంత సిలబస్ రాదు. మీకు రానిది కూడా క్లారిటీ ఉండాలండి. ఓకే. మీకు రానిది కూడా క్లారిటీ ఉండాలి.
సెకండొచ్చేసి మీరు మాక్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు మీరు అటెంప్ట్ చేస్తారు కదా క్వెషన్. అటెంప్ట్ చేసేటప్పుడు మీకు రాని టాపిక్ నుండి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయనుకోండి, మీరు ఆ టాపిక్‌ని కంప్లీట్ చేస్తారు. ఓకే. ఇది చాలా హెల్ప్ అయిద్దండి. నేను చెప్తున్నా గదా! నేను చానా సార్లు ఇట్లా కట్ జేసినంక మాక్ ఎగ్జామ్స్ ఇచ్చిన. మాక్ ఎగ్జామ్స్ ఇచ్చినంక కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇడిచిపెట్టిన చదవడమే. అది పక్కా 2, 3 మార్క్స్ ఒస్తాయి. సో, అప్పుడు నేనేం జేసినా, అప్పుడు మళ్ళీ సిలబస్ షీట్ దగ్గరికెళ్ళి అక్కడ నేను ఇడిచిపెట్టిన టాపిక్స్ అన్నీ కంప్లీట్ జేసి వాటిని కట్ జేసినాననమాట. సో, మీకు క్లారిటీ ఒస్తది. మీరు మాక్ ఎగ్జామ్ జేసినప్పుడు మీకు అనాలిసిస్ జేయనీకి యూజ్ అయిద్ది. మీరు ఏమేమి ఇడిచిపెట్టిర్రో మీకు క్లారిటీ ఉండాలండి. యాస్ సింపుల్ యాస్ దట్. ఎందుకంటే ఎగ్జామ్‌లో మీకు ఆ టాపిక్ నుండి వచ్చినప్పుడు మీరు దాన్ని ఇడిచిపెట్టేస్తారు. ఓకే. నేను చదవలేరా భయ్! ఇడిచిపెట్టేసేయాలి. టైమ్ సేవ్ అయిపోతది. సో, వెరీ ఇంపార్టెంట్ అండి సిలబస్ షీట్. ఇది పక్కా మీరు తెచ్చుకోకపోతే ఇప్పుడెళ్లి తెచ్చుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీ రీజన్ టు క్రాక్ ఎగ్జామ్ అండి. అంటే మీ పర్పస్. అంటే మీరు ఎందుకు ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారు? సో, ఎవరికైనా ప్రూవ్ చేయనీకా? లేపోతే మీకు రెస్పెక్ట్ కోసమా? సో, ఆ రీజన్స్ అన్నీ ఏం చేయండంటే, స్టిక్కీ నోట్స్ మీద రాసుకోండి. స్టిక్కీ నోట్స్ ఉంటాయండి. వాల్‌కి ఇట్లా స్టిక్ చేస్తారు కదా! యెల్లో కలర్‌ది. సో, ఆ స్టిక్కీ నోట్స్ కొనుక్కొని, అది ఓన్లీ మీకు కనిపించేటట్టు స్టిక్ చేసుకోండి. ఓకే. అందరికి కనిపిస్తే ఆబ్వియస్లీ మీరు ఆక్వర్డ్ ఫీల్ అయితారు కాబట్టి, ఓన్లీ మీకు కనిపించేటట్టు స్టిక్ చేసుకోండనమాట. ఎందుకంటే, ఇట్ కీప్స్ యూ డిసిప్లైన్డ్ అండి. మీరు ఇన్ కేస్ మధ్యలో మధ్యలో ఫోన్ వాడాలన్నా ఎప్పుడైతే అది కనిపిస్తూ ఉంటదో మీకు కంటిన్యూయస్‌గా అది గుర్తొస్తా ఉంటది. అండ్ ఇట్ కీప్స్ యూ డిసిప్లైన్డ్. డెఫినెట్‌గా హెల్ప్ అయితదండి. సో, నేనైతే అట్లే రాసి పెట్టుకుంటుండే. ఒక 6, 7 రీజన్స్ పెట్టుకుంటుండే. ఆ 6, 7 రీజన్స్ నేను స్టిక్కీ నోట్స్‌లో ఓన్లీ నాకు కనిపించేటట్టు నేను పెట్టుకుంటాననమాట. ఓకే. అండ్ సోర్స్ ఒకటే సోర్స్ ఫిక్స్ చేసుకోండి. ఏ సింగిల్ సోర్స్. అంతుంటే సోర్స్ ఎతకనీకి మీరు హాఫ్ డే టైమ్ గూడా పెట్టుకోండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ ఒక్కసారి సోర్స్ ఫిక్స్ అయినాక మీరు చేంజ్ చేయకండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు జీటీ ఏమో యూట్యూబ్‌లోకెళ్ళి చదువుకొని, మళ్ళా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏమో పోయి యాప్‌లో చదువుకొని అవన్నొద్దు. చదివితే ఒకే దగ్గరికెళ్ళి చదవండి. చదివితే మొత్తం యూట్యూబ్‌కెళ్ళి చదవండి. లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎవరిదైనా వాళ్ళది చదివేసుకోండి. సో, నేనైతే యూట్యూబ్‌లో ఎక్కువ శాతం ఫ్రీ క్లాసెస్ చెప్పనీకి ట్రై చేస్తా అండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ప్లాన్. మీరు డే ప్లాన్ అనేది ముందే ఫిక్స్ చేసేసుకోండి. సో, మినిమమ్ 6 అవర్స్ అయితే చదవాలి. ఇక్కడ డే ప్లాన్ ఫిక్స్ చేసుకోమంటే నేననేది డే షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. అంటే డైలీ ఏ టైమ్ టు ఏ టైమ్ మీరు చదువుతారు. ఆ టైమ్ నో కాంప్రమైజ్ జోన్. అది నో కాంప్రమైజ్ టైమ్. సో, నేనేం చేస్తున్నా అంటే నేను ఆఫ్ మార్నింగ్ టు 10-1. సో, ఇది నో కాంప్రమైజ్ అండి. సో, నాకు ఏ పనొచ్చినా గాని లిటరల్లీ అప్పుడు మూవీకెళ్ళాలన్నా గాని, ఇన్ కేస్ మా ఇంట్లో ఏదైనా పని చెప్పినా గాని, ఇది నో కాంప్రమైజ్ అని పెట్టుకుంటానండి నేను. అంటే ఆ టైంలో నేను ఏ పని చేయనండి. పక్కా చదువుకునే ఉంటా. ఏది 10-1 అని. సో, మీరు కూడా అట్లా నో కాంప్రమైజ్ జోన్స్ పెట్టుకొని, ఆ టైం మీరు ఏ పని చేయకండి. ఫిక్స్ మీ ఇంట్లోలో కూడా చెప్పేసేయండి. ఓకే. ఇంకోటి మీరు చదివేటప్పుడు నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది నేను ఇప్పటికి నాకు తెలిసి థర్డ్ టైమో, ఫోర్త్ టైమో చెప్పడం. ఇక్కడ అండ్ చెప్పినా అండి. ఆర్ కాదు. ఓకే. సో, షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ మిడిల్‌లో వచ్చినాక రికగ్నైజ్ అయితారు. అరే! షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయితే అయిపోవు గదా! అని జెప్పేసి. సో, అప్పుడు నేను రికగ్నైజ్ అయినా. నేను జేసినా కాబట్టి మిస్టేక్ మీరు చేయొద్దని జెప్తున్నా. స్టార్టింగ్ నుండే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు డెఫినిట్‌గా యూజ్ అయిపోద్ది. ఓకే. సో, నెక్స్ట్ ఓకే. సో, నేను సిలబస్ షీట్ పెట్టుకోమన్నా గదండీ! మరి సిలబస్ షీట్‌లో వాడు సబ్జెక్ట్స్ ఒక ఆర్డర్‌లో ఇస్తాడు. మరి అదే ఆర్డర్‌లో మనం చదువుతామా? అట్లా చదవం మనం. ఏ ఆర్డర్‌లో చదువుతాం? ఈ ఆర్డర్‌లో చదువుతాం. సో, ఫస్ట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్, నెక్స్ట్ మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్, నెక్స్ట్ లో వెయిటేజ్ సబ్జెక్ట్. ఈ ఆర్డర్‌లో మనం చదువుకుంటూ ఎళ్ళిపోతామనమాట. ఓకే. సో, ఫస్ట్ హై వెయిటేజ్ సబ్జెక్ట్‌లో ఏంది? ఈ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! ఈ 6 సబ్జెక్ట్స్ అనేటివి కంప్లీట్‌గా చదవండి. మొత్తం అండి. ఏ టు జెడ్ మీరు చదివేసేయాలి సబ్జెక్ట్. ఇందులో ఏ టాపిక్ మీకు ఇడిచిపెట్టనికి ఆప్షన్ లేదు. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పక్కా చదవాలి. నెక్స్ట్ ఏం చేయండి? నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ చదవండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏడికెళ్ళి తెలుసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి తెలుసుకొని, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేసేయండి. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ లో వెయిటేజ్ టాపిక్‌లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని, అందులోంచి కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదివేసేయండి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి. మీకు టైం మిగిలితే, దీని తర్వాత టైం మిగిలితే, అప్పుడు బ్యాలెన్స్ టాపిక్స్ చదువుకోండి. ఓకే.
సో, ఫస్ట్ ఏం చేయమన్నా? సో, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి హై వెయిటేజ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఏం చేయమన్నా? నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ లో వెయిటేజ్ సబ్జెక్ట్. నెక్స్ట్ బ్యాలెన్స్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఇది పద్ధతి. ఇట్లా చదవాలి. అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదివి, తర్వాత ఈ సబ్జెక్ట్ చదివి అట్లా చదవద్దు. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. మీరు ఇది కంప్లీట్ చేసిర్రు. తర్వాత ఇది కంప్లీట్ చేసిర్రు. తర్వాత ఇది కంప్లీట్ చేయంగానే ఈ రెండిటికి టైం లేదు. మీకు సడెన్‌గా ఫంక్షన్ వచ్చింది. ఏదో పెళ్లి ఫిక్స్ అయ్యి ఊరికెళ్ళాల్సొచ్చింది 10 డేస్. ఈ 2 కలిపి ఎంత 6-7 క్వెషన్స్ వస్తాయి. వదిలేస్తాం మనం. యాస్ సింపుల్ యాస్ మనం 150కి 150 చదవాల్సిన పని లేదు కదా! ఈ 6-7 వదిలేస్తాము. అట్లా చదవాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేసిర్రనుకోండి, లాస్ట్‌కొచ్చేసరికి ఎన్విరాన్మెంటల్, జియో టెక్నికల్ వదిలిర్రనుకోండి. ఇదెంత ఇది 10 క్వెషన్స్, ఇది 10 క్వెషన్స్. 20 క్వెషన్స్ వదిలేస్తే ఎగ్జామ్ వస్తదా? రాదు గదా! సో, అందుకే చదివేటప్పుడు ఆర్గనైజ్డ్‌గా పద్ధతిగా చదవాలి. తెలివైనోళ్ళకి చదవాలండి. డాంకీస్‌లాగా కాకుండా మనం తెలివి వాడాలి. తెలివి వాడి చదవాలి. ఓకే. సో, సిలబస్ చెప్పిన. సిలబస్‌లో ఏ సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఎక్కువుంటాయని చెప్పిన. ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయమన్నా గదండీ! మరి సబ్జెక్ట్ కంప్లీట్ జేసినాక ఏం జేయాలి? ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయంగానే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ నోట్స్, షార్ట్ నోట్స్ రెడీ ఉండాలి. చానా సార్లు చెప్పినా గుర్తుపెట్టుకోండి షార్ట్ నోట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని రివిజన్ ప్లాన్ ఎట్లేయాలంటే ఫస్ట్ 3 టైమ్స్, ఫస్ట్ 3 టైమ్స్ ఏం చేయండి మీరు నోట్స్ రివిజన్ చేయండి. మీరు నోట్స్ ఏదైతే రాస్తారో ఆ నోట్స్ 3 టైమ్స్ ఆ నోట్స్ రివిజన్ చేయండి. ఇంక నెక్స్ట్ నుండి ఏం చేయాలంటే షార్ట్ నోట్స్ చేయాలి రివిజన్. ఇంక అయిపోయింది. ఇంక నోట్స్ చదువుడు పెట్టుకోవద్దింక. ఇక నెక్స్ట్ నుండి షార్ట్ నోట్సే. ఎందుకు నోట్స్ రివిజన్ అనేది మీకు 2 అవర్స్ పడతది. తర్వాత షార్ట్ నోట్స్ రివిజన్ ఎంత అండి 15-20 మినిట్స్‌లో అయిపోతది. ఇంక క్విక్ రివిజన్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడు కాన్సెప్టే కాదు. ప్రాబ్లమ్స్ ఇంగ. ఎగ్జామ్ దగ్గరకొస్తుందంటే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ రివిజన్ ప్లాన్ అయిపోయింది. మాక్ టెస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ టాపిక్ వైస్ టెస్ట్ ఇచ్చుకుంటూ పోవాలి. మీకు యాప్స్‌లో ఉంటాయండి. చానా యాప్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్ టెస్ట్ ఇచ్చుకుంటూ పోవాలి. సో, ఫస్ట్ టాపిక్ వైస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్ కంప్లీట్ చేయాలి. రివిజన్ చేస్తారు కదా! రివిజన్ చేయంగానే టాపిక్ వైస్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండనమాట. ఎప్పుడైతే షార్ట్ నోట్స్ దగ్గరకొస్తారో షార్ట్ నోట్స్‌కి అప్పుడు సబ్జెక్ట్ వైస్ టెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి అయిపోతది. నెక్స్ట్ మిస్టేక్స్ బుక్. మాక్ టెస్ట్ ఇస్తారు కదండీ! మాక్ టెస్ట్‌లో కొన్ని రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తారు మీరు. సో, నేను బీఓడీ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఊకే మిస్టేక్ చేస్తుండే. దాన్నేం చేస్తుండే దాన్ని మిస్టేక్స్ బుక్‌లో రాసేసి పెట్టుకున్నా. సో, ఎగ్జామ్‌లో నాకు బీఓడీ మీద క్వెషన్ వచ్చినప్పుడు ఏంది నాకు అర్థమైపోతుండే. ఓకే. ఈ టాపిక్ నేను మిస్టేక్ చేస్తా. సో, నేను కేర్‌ఫుల్ ఉండాలని చెప్పేసి. అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందండి. సో, నేను మిస్టేక్స్ ఏవైతే మాక్‌లో చేసినో నేను ఫైనల్ ఎగ్జామ్‌లో చేయలే అవి. వేరే టాపిక్స్ నాకు కాన్ఫిడెంట్ ఉన్న టాపిక్స్ చేసినా కానీ మిస్టేక్స్ ఉన్నది మాత్రం చేయలే. ఎందుకు? మిస్టేక్స్ బుక్ వల్ల. ఓకే. సో, సబ్జెక్ట్ కంప్లీట్ అయినంక ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఫేజ్ 1. ఓకే. సో, ఫస్ట్ ఏం చెప్పినా ఫస్ట్ సిలబస్ ఏందో సిలబస్ షీట్ తెచ్చుకోండి. తర్వాత ఏం చెప్పినా వెయిటేజ్ వైస్ సబ్జెక్ట్స్ చదవండి. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పినా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయినంక మీరు ఏం చేయాలని చెప్పిన. ఓకే. ఇప్పుడేం చెప్తా ఇప్పుడు మీకు టార్గెట్స్ ఇస్తా అండి. మంత్ వైస్ మీరు ఏమేమి కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇస్తా. ఓకే. ఫేజ్ 1 వచ్చేసి 30 డేస్. ఫేజ్ 2 వచ్చేసి 30 డేస్. ఫేజ్ 3 వచ్చేసి 30 డేస్. ఓకే. సో, ఫస్ట్ 30 డేస్ ఏం చేయాలి? అన్ని హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఫుల్‌గా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేయండి. అన్నీ కాదు ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ ఏం చేయండి? టాపిక్ వైస్ టెస్ట్ కంప్లీట్ చేయండి. ఏది? హై వెయిటేజ్ సబ్జెక్ట్‌ది. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్స్ మీరు టాపిక్ వైస్ టెస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ లో వెయిటేజ్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి. ఇది, ఇది కంప్లీట్ చేసినంక టైం మిగులుతాయి. ఆ టైం అనేది టైం అనేది మీరు బ్యాలెన్స్ సిలబస్ మీద కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ టైం మిగులుతనే. లేకపోతే కంప్లీట్ సబ్జెక్ట్ వైస్ టెస్ట్. ఓకే. ఎక్కువ మార్క్స్ మీద ఫోకస్ చేయాలి గుర్తుపెట్టుకోండి. సిలబస్ చదివితే జాబ్ రాదు. మాక్ ఎగ్జామ్ ఇయ్యాలి. ఇంక ఫైనల్లీ ఫేజ్ 3 వచ్చేసరికి ఇక్కడ నో ప్రిపరేషన్. నో ప్రిపరేషన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇక్కడికొచ్చినా కూడా మీరు చదువుకుంటూ కూర్చోద్దండి. ఓకే. మీకు అక్కడికొచ్చినా కూడా చదువుతూ ఉన్నారంటే మీ ప్రిపరేషన్‌లో ఏదో మిస్టేక్ ఉన్నట్టు.
అందుకే ముందే చెప్తున్నా ఆ స్టేజ్‌కి మీరెళ్ళకండి. ఇక్కడ ఓన్లీ ఫుల్ లెంగ్త్ మాక్ ఇచ్చుకుంటూ పోవాలి. ఆ మాక్‌లో వచ్చిన మిస్టేక్స్ రాసుకుంటూ పోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైండ్ సెట్ ప్రిపరేషన్. దీని మీద నేను సెపరేట్ వీడియో చేస్తా. మీరెంత చదివినా గాని ఎగ్జామ్‌లోకి పోయి ప్రెషర్ ఫీల్ అయ్యారంటే ఎగ్జామ్ పీకుతది. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. సో, ఇది దాన్ని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే మీ 90 డేస్ ప్రిపరేషన్ ఫెయిల్ అయిపోతది. ఓకే. సో, దీని మీద నేను సెపరేట్ వీడియోనే చేస్తా అండి. 20 మినిట్స్ వీడియో చేస్తా. అంత ఇంపార్టెంట్ మీ మైండ్ సెట్ ఎంత ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో, ఫేజ్ వైస్ ప్లాన్ చెప్పేసిన. సో, నెక్స్ట్ డే ప్లాన్ చెప్పేస్తా. ఓకే. మీరు మార్నింగ్ పర్సన్ అనుకోండి. నేనైతే మార్నింగ్ పర్సన్ అండి. 4-8 స్టడీ టైమ్. నేనైతే ఇట్లే అవుతున్నాయండి. నెక్స్ట్ 10:30-1:30 స్టడీ టైమ్. రిమైనింగ్ టైమ్ 2 అవర్స్ జనరల్ స్టడీస్. సో, నేనైతే బేసిక్ ఇట్లే చదువుతున్నా అనమాట. ఏంది మార్నింగ్ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరండి. ఈ 4 అవర్స్ మంచిగా చదువుకుంటుండే. తర్వాత జిమ్‌కెళ్తుండే. జిమ్ ఆర్ వాక్ మీ ఇష్టమండి. దేనికో దానికెళ్ళి మళ్ళీ 10:30-1:30 స్టడీ టైమ్ చేస్తుండే. ఓకే. సో, ఇట్లేంది 4 అవర్స్, 3 అవర్స్. సరే 1 అవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసేయండి. సో, 6 అవర్స్ అవుతుండే. మళ్ళీ ఇక్కడ 2 అవర్స్ ఏం చేస్తుండే, 2 అవర్స్ జనరల్ స్టడీస్ అవుతుండే. ఎంత సింపుల్ అయిపోతుంది చూడండి. బట్ ఇదైతే ఫిక్స్‌డ్ టైమ్ అండి. ఇది ఫిక్స్‌డ్. దీని మీద నో కాంప్రమైజ్. ఏ పనొచ్చినా గాని నేను చేయకపోతుండే ఆ టైంలో. ఎందుకంటే అది స్టడీ టైమ్ కాబట్టి. ఇన్ కేస్ మీరు నైట్ పర్సన్ అనుకోండి. ఏం చేయండి ఇది ఫిక్స్. 10:30-1:30 అనేది ఫిక్స్ చేసుకోండి. ఓకే. ఫిక్స్ చేసుకొని మళ్ళీ నైట్ ఏంది 6-9 అండ్ 10-11 ఇక్కడ 3 అవర్స్, ఇక్కడ 1 అవర్స్. మధ్యలో డిన్నర్ ఉంటది గదండీ! ఈ మధ్యలో ఉన్న రిమైనింగ్ 2 అవర్స్ జిఎస్ చదువుకుంటుండే అన్నమాట. సో, మీ ఇష్టమండి. మీరు మార్నింగ్ పర్సన్ అయితే ఇది, నైట్ పర్సన్ అయితే ఇది. నేనైతే మార్నింగ్ పర్సన్ కాబట్టి నేను ఎక్కువ ఫాలో అయితున్నా. ఎందుకంటే నాకు మార్నింగ్ ఎవరు డిస్టర్బ్ చేయరండి. 4-8 ఎవరు లేవడు కాబట్టి ఒకడు ఫోన్‌లు చేయడు, ఒకడు చేయడు కాబట్టి ప్రశాంతంగా మనం పని చేసుకోవచ్చు. ఈ టైం కూడా చేస్తుండే. ఎప్పుడో అప్పుడు 2 అవర్స్ నాకు టైం దొరికినప్పుడు దాన్ని జీఎస్ కిందకి కన్వర్ట్ చేస్తున్నా అన్నమాట. సో, మీరు మార్నింగ్ అయితే అది ఫాలో అవ్వండి. నైట్ అయితే ఇది ఫాలో అవ్వండి. ఓకే. ఇప్పుడు లెవెల్ ఆఫ్ క్వెషన్స్. సో, ఫస్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ మీకోటి చెప్తా చూడండి. ఇది అన్‌ప్రెడిక్టబుల్ అండి. చాలా మంది యూట్యూబ్‌లో అనాలిసిస్ చేసి చెప్తారు. ఈజీ వస్తది, హార్డ్ వస్తదని. అది అన్‌ప్రెడిక్టబుల్ అండి. ఎందుకంటే ఫస్ట్ నేను టీజీపీఎస్సీ ఆఫ్‌లైన్ ఎగ్జామ్ పెట్టినండి. ఫస్ట్ లీక్డ్ పేపర్. ఫస్ట్ ఒకటి లీక్ అయింది కదా! అది వెరీ టఫ్ అండి. వెరీ టఫ్. అదెవరు ఐఐటీ హైదరాబాద్ ప్రిపేర్ చేషిర్రు. 100+ వస్తే మీకు జాబ్ వచ్చేది. అంత టఫ్ వచ్చింది. నెక్స్ట్ టీజీపీఎస్సీ ఆన్‌లైన్ పెట్టిర్రు ఇంగ లీక్ అవ్వంగానే. అప్పుడేం చేషింది, అప్పుడు ఈజీ ఇచ్చిర్రు. అప్పుడు ప్రతి ఒక్కనికి 115+ వస్తే జాబ్ వచ్చిందండి. అండ్ జీఎస్ కూడా రీజనబుల్ స్కోర్ రావాలి. ఇది ఎవరు ప్రిపేర్ చేషిర్రో తెలీదండి. ఓకే. సో, ఇది మీరు అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. మీకు వెరీ టఫ్ రావచ్చు, ఈజీ రావచ్చు, మీడియం రావచ్చు. అండ్ ఇంకోటి 2 సెషన్స్ ఉంటాయి. సో, 2 సెషన్స్‌లో పక్కా వేరీ అయిద్దండి. ఒకటి ఈజీ ఉంటది. దాంతో కంపేర్ చేస్తే ఇంకోటి హార్డ్ ఉంటది. సో, నార్మలైజేషన్ చేశారు కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. జస్ట్ చెప్తున్నా. మీకు ఏ లెవెల్ క్వెషన్ వస్తదనేది మీరు చెప్పలేరు. మరి మీరేం చేయాలి దీనికి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. టీజీపీఎస్సీది, ఐఈఎస్ ప్రిలిమ్స్‌ది, గేట్ కొన్ని క్వెషన్స్ అండి. మరీ టఫ్ ఉన్నాయి కాకుండా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ గేట్ క్వెషన్స్. ఓకే. సో, ఇంగ లాస్ట్ టాపిక్ వచ్చేసినాం. టార్గెట్ స్కోర్. ఎంత తెచ్చుకోవాలి మరి? ఇది కూడా ఫిక్స్‌డ్ కాదండి. సో, టార్గెట్ స్కోర్ అనేది హార్డ్ ఇచ్చిండు క్వెషన్ పేపర్ అంటే, నంబర్ ఆఫ్ పోస్ట్‌లు కూడా తక్కువున్నాయి కాబట్టి మీరు డెఫినిట్‌గా 115+ తెచ్చుకోవాలండి. ఎందుకంటే పోస్ట్‌లనేవి తక్కువున్నాయి కాబట్టి కాంపిటీషన్ ఉంటది. ఉండదని చెప్పలేము. నెక్స్ట్ మీడియం లెవెల్ ఆఫ్ పేపర్ వచ్చిందనుకోండి. సో, 125+ అనేది డెఫినిట్‌గా తెచ్చుకోవాలి. ఓకే. సో, ఈజీ ఇంగ డెడ్ ఈజీ క్వెషన్ పేపర్ వచ్చిందనుకోండి. 125-130+ తెచ్చుకోవాలి. ఓకే. సో, ఇది హార్డా? మీడియమా? ఈజీయా? డిసైడ్ చేసేదెవరు? మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్.
ఓకే. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్‌కి అది హార్డ్ అయితే హార్డ్. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్‌కి అది మీడియం అయితే మీడియం. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఈజీ అయితే ఈజీ. ఎందుకంటే మనకు కొన్ని పేపర్స్ ఈజీ అనిపిస్తాయి. బట్ వేరేవానికి అది హార్డ్ అన్నమాట. సో, ఇది డిసైడ్ చేస్తది. అండ్ ఇంకోటి ఏం డిసైడ్ చేస్తది, మీ సెషన్ గూడా డిసైడ్ అయిద్దనమాట. మీ సెషన్‌లో వచ్చిన స్టూడెంట్స్‌కి ఆ పేపర్ వెరీ ఈజీ ఉందనుకోండి, మీ కట్ ఆఫ్ అనేది ఏంది మీకు పెరుగుతది. అది వెరీ హార్డ్ ఉంటే తగ్గుతది. సో, మీ సెషన్, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది దీన్ని వెరీ మచ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారనమాట. ఓకే. సో, ఫైనల్లీ బిగినర్స్ 90 డేస్‌లో క్రాక్ చేయొచ్చా అంటే చెప్పలేమండి ఇది. ఇట్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. ఓకే. ఇన్ కేస్ మీరు ఎఫర్ట్ పెడితే వచ్చే ఛాన్స్ ఉంది. రాకపోయే ఛాన్స్ కూడా ఉంది. సో, మీరేం చేయండంటే జస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం రాస్తున్నాము అన్న మైండ్‌సెట్‌తో రాయండి. సో, నేను జస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం రాస్తున్నా అన్న మైండ్‌సెట్‌తో రాయండి. సో, మేబీ వస్తే రావచ్చు. సో, నేనేదో మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి బలవంతంగా రాయించొద్దు కదా! మీ టైం వేస్ట్ అయితది. నెక్స్ట్ మీడియోకోర్ అంటే మాకు 6 ఆర్ 7 సబ్జెక్ట్స్ వచ్చు అనేటోళ్ళకి కొట్టొచ్చండి జాబు. టైం సరిపోద్ది. కొట్టొచ్చంటే పక్కా కొట్టొచ్చని కాదు. టైమ్ ఈజ్ సఫిషియంట్. ఆబ్వియస్లీ టైమ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమే ఉంది. నేను వాళ్ళకి ఫేజ్ 1, ఫేజ్ 2 చెప్పినా గదా! ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా ఫాలో అయిపోండి. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్‌స్క్రైబ్ అస్. థాంక్ యూ.